ఇక నీట్ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాత్రోన్ కి గంజ్ పేరుతో 40 రోజులు దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తు ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 28 ప్రధాన నగరాల్లో కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, హాస్టళ్లు, లైబ్రరీల వేదికగా విద్యార్థుల గొంతుకను జాతీయ స్థాయికి తీసుకువెళ్తామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్ వివరించారు. విద్యార్థి గర్జన అనేది ఈరోజు అఖిల భారతీయ కాంగ్రెస్ ద్వారా మరియు అఖిల భారతీయ కాంగ్రెస్ యొక్క విద్యార్థి విభాగము మరియు యువజన విభాగాల ద్వారా విద్యార్థి గర్జనని ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఆకాంక్షతో మేము చేయబోతున్నాము. అయితే దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే గత 12 ఏళ్లలో 88 కంటే ఎక్కువ సార్లు వివిధ ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి లీక్ అయ్యింది. ఈ లీక్ అవ్వడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? ఎంతోమంది విద్యార్థులు బడుగు బలహీన దళిత హరిజన గిరిజన మైనారిటీ గ్రామీణ ప్రాంత వర్గాల నుంచి వస్తున్న విద్యార్థులకి వాళ్ళకి విద్య అనేది ఒక మార్గం, వాళ్ళకి కాంపిటీషన్ ఎగ్జామ్ అనేది వాళ్ళకి ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళగలదు. అటువంటి ఒక విద్యా వ్యవస్థని అటువంటి ఒక విద్యా వ్యవస్థని ఈరోజు గత 12 సంవత్సరాలుగా మోడీ గారి ప్రభుత్వంలోని ఎన్నోసార్లు పేపర్ లీక్ జరిగింది. ఈ లీక్ జరగడం వల్ల వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం అనేది దేశం మొత్తం మీద విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు అన్నీ కలిసి ఈ యొక్క విద్యార్థి గర్జన అనే కార్యక్రమాన్ని చేసి మొట్టమొదటిసారిగా మా యొక్క డిమాండ్ ఏంటి అంటే విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించాలి. ఇదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో పాటుగా వచ్చే జరగబోయే ప్రతి ఎగ్జామ్స్లో కూడా నిష్పక్షపాతంగా ఈ యొక్క ఎగ్జామ్స్ జరగాలని ఆవేదనతోని ఈ యొక్క విద్యార్థి యువజన సంఘాలు అనేవి దేశం మొత్తం మీద వచ్చే 40 రోజులతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.